మకర సంక్రాంతి. మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించే పుణ్యకాలం. దానికి ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణంలో పితృలకు తిలాతర్పణాలు ఇవ్వడం, పుణ్య నది స్నానాలు చేయడము, తిలాతర్పణాలు ఇవ్వడము, తర్వాత తదనంతరము ఇంట్లో మడి ఆచారాలతోని మంచిగా పూజించడం దైవాన్ని. ఇప్పుడు అగ్ని ద్వారా యజ్ఞయాగాదులు చేస్తే అగ్ని ద్వారా దేవతలకు అవిస్సులు ఇస్తూ ఉంటాము. అగ్ని ద్వారా అగ్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనకి అతను మనం ఇచ్చేటువంటి అవిస్సులన్నీ కూడా దేవతలకి పంపిస్తుంటాడు. సూర్యభగవానుడు పితృదేవతలకు ఇస్తాడు. ఎవరెవరు వారి వంశస్థులందరూ కూడా తిలాతర్పణము, తిలలు అంటే సూర్యభగవానుడికి ప్రీతికరమైన ధాన్యము. ఇప్పుడు మనకు కొత్త పంటలో తిలలు అనగా నువ్వులు రావడం వలన ఆ కొత్త నువ్వులతోని మళ్ళీ సూర్య భగవానునికి ఇష్టమైన లోహము రాగి, తర్వాత నెయ్యి. ఈ రాగి ప్లేట్లలోనూ నెయ్యిని పోసి, రాగి ప్లేట్లలో నువ్వులు పోసి, ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి, వస్త్ర తాంబూలాలు దక్షిణ ఇచ్చి సంతర్పణ చేసి బ్రాహ్మణ భోజనాన్ని పెట్టి ఇవన్నీ కూడా దానంగా ఇవ్వడం వలన కోటి జన్మల పాపాలు నశించి మంచి వంశాభివృద్ధి, ఆరోగ్య సిద్ధి జరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే తిలా పాపం తలా ఇంత, తిలాదానం కొలువనంత అనే ఒక నానుడి ఉంది. తిలలు ఒక నువ్వు గింజంత పాపం ఉన్నా కూడా ఆ తిల ఎట్లా విచ్చుకుంటూ పోతుందో, ఒక చిన్న నువ్వు కాయని విప్పితే ఒకటిగా విత్తనాలు, ఒక పిరికెడు విత్తనాలు వెళ్తాయి. అంటే ఒక చిన్న నువ్వు గింజంత పాపం చేస్తే అది కోటి జన్మలు మనను ఎలా పీడిస్తుందో, అలాగే ఒక్క నువ్వు గింజంత పుణ్యము ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే అదొక గుమ్మడికాయంత ఫలాన్ని ఇస్తుంది. ఆయు ఆరోగ్య సిద్ధే కాక వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వల్ల ఎముకల బలం తగ్గిపోతూ ఉంటుంది. వెనకటి కాలంలో 6-10 మందిని ఇట్లా కనేవాళ్ళు. దానివల్ల స్త్రీలు ఎక్కువగా చాలా నీరసించిపోయి ఎముకల వ్యాధితో బాధపడేవారు. ఈ తిలలు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి, ఆహార కాలుష్యాన్ని తొందరగా తీసివేస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తీసివేస్తాయి. ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో ఈ చకినాలు, అరిసెలు, బెల్లము ఇవన్నీ ఎక్కువ ఎందుకు వాడతామంటే, పూర్వకాలం అంతా కూడా ఇది గోదావరి పరివాహక ప్రాంతము. మన తెలంగాణలో గోదావరి నది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కీకారుణ్య దండాకారుణ్యమైన పెద్ద అడవి. అప్పుడు రామాయణ కాలంలో అయితే ఇది దండకారుణ్యం ఇదంతా. ఇక్కడ ఏంటంటే వెనుకట ఋషులు, బ్రాహ్మణోత్తములు ఎక్కువ నివసించి తమ జపతపాలన్నీ కూడా నిర్విఘ్నంగా చాలా ప్రశాంతంగా చేసుకున్నారు. ఇక్కడంటే నిష్ఠా నియమాలు, పురాణ ఇతిహాసాలు, మన తెలంగాణ జిల్లాలో యజ్ఞయాగాదులు చేసుకునేటువంటి గురువులు ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా కరెక్ట్ శృతులను అనుసరించి జీవించేవాళ్ళు. శృతివచనాల్లో ఈ గుడాన్న ప్రీతమానస అమ్మవారికి ఇష్టమైన ఆహారము, విష్ణుమూర్తికి ఇష్టమైన ఆహారము. ఇప్పుడు మనకు శనగ పంట చేతికి వస్తుంది శివరాత్రి ముందు. అప్పుడు ఒక ఆయుర్వేదికమైన ఔషధము శనగ పంట మీద ఒక తెల్లని దోతి కప్పి శనగ పంట మీద ఉంచేవాళ్ళు అన్నట్టు. ఆ మంచుకు శనగాకు మీద ఉన్నటువంటి పులుపు అంతా కూడా ఆ బట్టకి పట్టుకునేది. ఆ పట్టిన తర్వాత ఒక పెద్ద గిన్నెల పిండుకొని దాన్ని ఏదో ఒక సీసాలో భద్రపరుచుకునేవాళ్ళు. ఈ పైత్యము రావడము, తల తిప్పడాలనే వాటికి ఆయుర్వేదిక ఔషధంగా దాన్ని నిల్వ ఉంచుకునేవాళ్ళు వెనకటి కాలంలో. ఇప్పుడు కూడా కొన్ని దిక్కులో చేస్తున్నారు. ఇది ఎప్పటికీ కూడా పాడైపోదు. శనగ నీరు అంత ప్రశస్తమైనది. అలాగే అనేకమైనటువంటి ఔషధి వృక్షాలు ఉన్నటువంటి ఇదంతా అడవి ప్రాంతము. దీనికి శీతలాన్ని వేడి చేసే అత్యధికమైన ఉష్ణోగ్రత, అత్యధికమైన శీతలము, అత్యధిక వర్షపాతము ఈ అడవి ప్రాంతం అంతా ఉండేదన్నట్టు. అలాంటప్పుడు ఆ ఋషులంతా కూడా సమాజానికి హితవుగా, అందులో దైవానికి ఇష్టమైన నైవేద్యాలుగా గుడము అనగా బెల్లము, తిలలు అనగా నువ్వులు, ఈ వరి పంట ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆహారాన్ని దానం చేయడం వలన దేవతలు, పితృలు సంతోషిస్తారని వాటిని దానంగా స్వీకరించడము, గ్రహ బాధలు తొలగడానికి దానంగా ఇప్పించడాలు పిల్లల చేత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ప్రతి వర్ణం వాళ్ళు కూడా
చాలా పని భారాలతోనే ఉంటారు. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మకర సంక్రాంతి రోజు జరిగేవే చెప్తున్నట్టు. ఈ మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా తిలలు గుడం అనగా బెల్లము ఎక్కువ తినడం వలన బెల్లంలో నువ్వుల బూరెలు అని భక్ష్యాలు అంటాము. ఈ నువ్వుల భక్ష్యాలు చేసి బ్రాహ్మణికి ముందుగా నివేదించి తర్వాతనే ఆ నువ్వులను వాడుకోవడము. అలాగే అందరికీ మన పంటను అందరికీ సమంగా పంచాలి. ఒక పంటనంతా మనమే